వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలు సీఎం జగన్ కు చెప్పానన్నారు. పోటీ చేసేవాడిని అయితే 2019లోనే పోటీ చేసేవాడినని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ రావడంతో పార్టీ పనులు చూస్తున్నానని, పోటీ విషయంలో అంతిమంగా సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. సీట్ల మార్పు విషయంలో సీఎం జగన్ స్పష్టంగా ఉన్నారని, గెలుపుకు దూరంగా ఉన్న అభ్యర్థులకు సీట్లు ఉండవని ముందు నుంచి సీఎం జగన్ చెబుతున్నారని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు పార్టీ ఆఫీసుల్లో కూర్చొని బీసీలకు ఏం చేయలేదనే విమర్శలు చేయడం సరికాదని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకైతే సకాలంలో వర్షాలు పడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఈ 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల 9 నెలల నుంచి కూడా రైతులు సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అందిస్తున్న, మరీ ముఖ్యంగా రైతులకు అందిస్తున్న రైతు భరోసా కానివ్వండి, రైతుల కోసం చేసిన ఎన్నో కార్యక్రమాలు కానివ్వండి, వాటన్నిటి వల్ల రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ మేలు ఇంకా ఎక్కువగా జరగాలని, రాబోయే రోజుల్లో జరగబోతున్న ఎలక్షన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే దేవుడు ఆశీస్సులతో మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, తద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న రైతులు కానీ, సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు కానీ మళ్ళా సుఖంగా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నారో అట్లా ప్రతి సంవత్సరం జరుపుకోవాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి. ఆ దేవుడు ఆశీస్సులతో అవుతారు. ఇప్పుడు దానికి రకరకాల కారణాలు ఉంటాయమ్మా. సీనియర్ నాయకులైనటువంటి రామచంద్రయ్య కానివ్వండి, ఇంకో సీనియర్ నాయకుడైనటువంటి మీరు చెప్పిన బాలశౌరి గారు కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఉన్నాయి. సీట్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచే విధంగా రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే, లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి